హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము ఈవీ కార్స్ చూస్తున్నారు కదా. సో ఈవీ కార్స్ గురించి డిస్కషన్ చేద్దాము. చాలా మంది ఏంటంటే సిఎన్జి బెటరా, పెట్రోల్ వర్షన్ బెటరా, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో బ్యాటరీతో ఉంటుంది, ఇవి ఏది బెటర్ అని చెప్పి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో దీనికోసం అయితే చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను నేను. సో పెట్రోల్ ఏంటంటే పెట్రోల్ తో పోల్చుకున్నట్లయితే మనం సిఎన్జి కానీ ఈవీ కానీ ఇవి రెండు కూడా మనం చాలా బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఈజీగా 108 అంటే ₹108 ఒక లీటర్ పెట్రోల్ ఉంది. సో ఈ కార్స్ 4 వీల్స్ అనేది మైలేజ్ అయితే రావు. వాటి యొక్క కెపాసిటీ సీసీని బట్టి మనం అంటే 200 సీసీ కానీ 800 సీసీ కానీ 1000 సీసీ కానీ 1500 సీసీ ఈ సీసీని తగ్గట్టుగా మనకి వాటి లైఫ్ అయితే మనం ఎంత మైలేజ్ అయితే వస్తుంది అనేది మనం చూడొచ్చు. 14 to 20 కిలోమీటర్స్ అయితే వస్తాయి, అంతకంటే ఎక్కువ ఏమి రావు అనేది మనం జనరల్ గా చూస్తున్నాము. సో నేను కూడా వాడుతున్న వెహికల్స్ కూడా అంతగానం రావట్లేదు. సో దీనికంటే ఏంటంటే పెట్రోల్ కంటే బెటర్ ఆప్షన్ ఏమనుకుంటున్నాం అంటే మనం సిఎన్జి అనుకుంటున్నాం. సో సిఎన్జి వెహికల్ ఏంటంటే కంపల్సరీగా మనకు అది కూడా సేమ్ ప్రైస్ ఉంది. పెట్రోల్ ప్రైస్ కంటే ఒక ₹10 లెస్ ఉంటుంది సిఎన్జి. మన మార్కెట్ కూడా ఇప్పుడు బంకులు కూడా దొరుకుతున్నాయి కాబట్టి. గతంలో అయితే ఎల్పిజి వాడే వల్ల ఎల్పిజి బంకులు ఉండేవి. సో ఇప్పుడైతే ఎల్పిజి ఫెసిలిటీ లేదు, అవన్నీ బ్యాండ్ అయిపోయినాయి, మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతానికి అయితే మనకి సిఎన్జి అయితే ఉన్నాయి. సిఎన్జి వెహికల్స్ ఏంటంటే కంపల్సరీగా దానికి ఒక ఇన్స్టాలేషన్ కిట్ అనేది వస్తుంది. సో దానికి ఏంటంటే మనం పెట్రోల్ వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన సిఎన్జిలో కూడా కన్వర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఈ సిఎన్జి వెహికల్స్ ఏ రకంగా అంటే దాని ఒక మైలేజ్ యావరేజ్ గా 30 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. 1000 సీసీ తీసుకున్నా 1200 సీసీ తీసుకున్నా కానీ మనకి యావరేజ్ గా అయితే అవి 30 to 35 కిలోమీటర్స్ ఈ మధ్యలో అయితే వస్తుంది, మనం చూసుకోవచ్చు. సో దాని పరంగా సిఎన్జి అంటే పెట్రోల్ తో పోల్చుకుంటే సిఎన్జి అనేది చాలా బెటర్ అని అనుకోవచ్చు. సో దాని ఇన్స్టాలేషన్ ఇప్పుడు ఇన్బుల్ట్ కూడా మనకు సిఎన్జి కిట్ తో సహా వెహికల్స్ అన్ని వస్తున్నాయి. సో అన్ని బ్రాండ్ లో కూడా మనకు చాలా వరకు సిఎన్జి అయితే కవర్ అవుతున్నాయి. అంటే మనం టాటాలో చూసుకున్నాం, మారుతిలో చూసుకున్నాం, లేకపోతే వేరే ఏదైనా బ్రాండ్ లో చూసుకున్నా, నిసాన్ లో చూసుకున్నా, సో కంపల్సరీగా మనకు ఈ సిఎన్జి అయితే కవర్ అవుతుంది. సో అంతవరకు అయితే సిఎన్జి అంటే పెట్రోల్ తో పోల్చుకున్నట్లయితే ఎక్కువ తిరిగే ట్రాఫిక్ లో ఎక్కువ తిరిగే వాళ్ళకైతే కంపల్సరీగా మనము సిఎన్జి బెటర్ ఆప్షన్. సో సిఎన్జి కంటే ఈవీ బెటరా అనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవీ వెహికల్స్ అనేది తీసుకోవడం అంటే మినిమం మనము అంటే సిఎన్జి వెహికల్ యావరేజ్ గా మనకి ఒకటి 8 lakhs లో వచ్చే వెహికల్ ఏదైతే ఉందో అదే వెహికల్ మనం సిఎన్జిలో తీసుకున్న వెహికల్ కాస్ట్ అనేది ఈవీకి కన్వర్ట్ అయినప్పుడు ఈవీలో అదే వెహికల్ రావాలనుకుంటే మాత్రం ఈజీగా మనకు ఒక 2 to 3 lakhs వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కువగా తిరిగే వాళ్ళు, ట్రాఫిక్ లో వెళ్ళే వాళ్ళు, డైలీ మనం కార్లోనే జర్నీ చేస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము అనుకునే వాళ్ళకైతే అది బెటర్ గానే అనుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ఈవీ అనేది ప్రైస్ పరంగా మేము కాంప్రమైజ్ కాము, మాకు ఈవీ కావాలి, మన సిఎన్జీలు కానీ పెట్రోల్ కానీ ఇలాంటి మాకు ఇష్టం ఉండదు. స్మూత్ గా అంటే దానికి జీరో నాయిస్ ఉంటుంది, జీరో పొల్యూషన్ ఉంటుంది, ఏది కూడా మనకి అసలు కార్ మూవ్ అయినా కూడా అర్థం కాదు. సో స్మూత్ గా పోయే వాళ్ళకి, ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, డైలీ ఓవరాల్ గా ఒక 50 to 100 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకైతే ఈవీ బెటర్ ఆప్షన్. అయితే ఈవీ కాస్ట్ అనేది ఏమవుతుందంటే కొంచెం ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ బ్రాండ్ లో తీసుకున్నా కూడా 10 lakhs అబోవ్నే మనకి ఈ వెహికల్ వస్తుంది. సో చిన్న చిన్న వాటికి ఏదన్నా ఉంటే 5-6 lakhs అంటున్నా కానీ అవి మీకు కాంప్రమైజ్ అవ్వచ్చు. కాకపోతే ఒక ఫ్యామిలీ కార్ కనుక మనం తీసుకోవాలంటే మినిమం 5-seater కార్ తీసుకొని అన్ని ఫీచర్స్ కవర్ అవ్వాలనుకుంటే మాత్రం 10 lakhs అబోవ్నే మనము పెట్టాల్సి వస్తుంది ఈవీకి. సో మరి ఈవీ ఇంకో డౌట్ ఏంటి అడుగుతున్నారంటే ఈవీ బ్యాటరీ ప్యాకప్ ఏంటి, మరి బ్యాటరీ ఎక్కడ డౌన్ అయిపోతే ఎలా, సో మనం ఎన్ని రోజులు దాని వారంటీ మనకు వర్తిస్తుంది అని కూడా చాలా మంది డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14 lakhs కార్ మనము ఈవీలో మనం తీసుకున్నట్లయితే దాని బ్యాటరీ ప్యాకప్ అనేది యావరేజ్ గా వాళ్ళు 5 to 8 years వరకు ఇస్తారు. సో వారంటీ ఇస్తారు. సో కంపల్సరీగా మనము కొన్ని వెహికల్స్ ని 5 years లో రీప్లేస్ చేయాల్సి వస్తుంది, కొన్ని వెహికల్స్ కి మనము 8 years లో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో 8 years లో రీప్లేస్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి అనుకున్నట్లయితే దానికి ఏంటంటే బ్యాటరీస్ అనేది దాని వ్యాలిడిటీ దాని అంటే డల్ అయిపోయిన తర్వాత మన మొబైల్ బ్యాటరీస్ కానీ ఏ రకంగా మనం యూజ్లెస్ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ రీప్లేస్ చేసుకుంటాము, ఈ వెహికల్స్ కూడా కంపల్సరీ అలాగే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో యావరేజ్ గా ఏంటంటే మనం తీసుకునే కాస్ట్ కి 40% ప్రైస్ పెట్టి అయితే మనము ఈ బ్యాటరీస్ తీసుకోవచ్చు అని చెప్పి మన కంపెనీ వాళ్ళు అయితే చాలా వీడియోస్ అయితే చూశాను, వాళ్ళ కన్సల్ట్ కూడా అయ్యాము. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వెహికల్ అనేది మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటామో దాంట్లో 40% కాస్ట్ కి ఆ బ్యాటరీస్ అయితే వస్తాయి అన్నట్టు. సో చూసారు కదా, అంటే ఒక 20 lakhs పెట్టి మనం ఒక కార్ తీసుకున్నట్లయితే దాంట్లో బ్యాటరీ ఈజీగా 8 lakhs పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ప్లేస్ లో దాన్ని అమ్మాలన్నా కానీ ఆ బ్యాటరీ తీసుకోవాలంటే ఇప్పుడు అంతా దాన్ని ఒక ఈజీగా మనము ఒక 20 lakhs పెట్టిన కారు ఈజీగా మనము ఒక 10 years వాడతాము, ఒక 8 years వాడతాం అనుకోండి. దాని తర్వాత మళ్ళీ మనము దానికి ఒక 10 lakhs పెట్టి లేదా ఒక 8 lakhs పెట్టి మన బ్యాటరీ కోసం మనం పెట్టగలమా అనేది ఒక క్వశ్చన్. సో లేదు దాన్ని అమ్మేద్దామంటే బ్యాటరీ అని కారు ఎవరు తీసుకోరు, అది మీకు తెలిసిన విషయమే. అదే సిఎన్జి కానీ పెట్రోల్ కానీ వర్షాలు ఏంటంటే కంటిన్యూగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది చాలా బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. ఇది ఏంటంటే మనం స్టార్టింగ్ అయితే బాగానే ఉంటుంది, ఎప్పుడైతే దాని బ్యాటరీ వాంటింగ్ ఉంటుందో అప్పుడు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనేది నేను కొన్ని మెసేజ్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే వాళ్ళ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే
కంపల్సరీగా 8 years వారంటీ అనేది రన్ అవుతుంది. అంటే ఎప్పుడు నేను చెప్తున్నాను కదా, మనకి ఎప్పుడైతే ఫ్యూల్ కన్వర్జేషన్ చేసి అంటే ఫ్యూల్ సేవ్ చేసుకొని బ్యాటరీ మీద తిరిగే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మేము ఎప్పుడప్పుడు తీసుకొని వెళ్తుంటాం, బయట తిరుగుతుంటాం, ఎక్కువ తిరగమండి, మాకు ఈజీ కార్ కావాలనుకుని పెట్టుకున్నట్టయితే మాత్రం వాళ్ళు మనం దాన్ని ఇంట్లో ఉండి పోషించినట్టే అవుతుంది. 8 years తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలంటే మనం అంత కాస్ట్ పెట్టి మనం చేయలేము. ఆ 8 lakhs ఇంకో 2-3 lakhs పెడితే మనకి ఒక కొత్త కార్ వచ్చేస్తుంది మైండ్ లో మనం వెళ్తుంటాం కాబట్టి సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మనం పెట్రోల్ కారు, ఈవీ కారు, సిఎన్జి కారు ఈ మూడింటి మధ్య ఉన్న వేరియేషన్ ఇది. సో మనకేంటంటే పెట్రోల్ కారు ఉన్న కాస్ట్ సిఎన్జికి వచ్చేసరికి 1 lakh వరకు వేరియేషన్ ఉంటుంది. ఇదే కారు మనము ఈవీకి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇంకొక 2-3 lakhs అనేది వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో కాస్ట్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, ఓవరాల్ గా తిరుగుతూ దాని మీద మేము ఎక్కువగా తిరగాల్సి వస్తుంది, మాకు డైలీ మేము 15 to 100 kilometers వరకు కూడా మేము ట్రావెల్ చేయాల్సి వస్తుంది అన్న వాళ్ళకి ఈవీ ఓకే. ఫ్యూల్ కంజెక్షన్ అనేది మనకి అక్కడ అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. లేదు మనం ఇంట్లో సోప్ అంటే తీసుకొచ్చి పెట్టుకుంటామండి ఎప్పుడైనా వెళ్తున్నాం కానీ మనకి ఈవీ కావాలి. అప్పుడు ఇంకోటి ఏంటంటే దాని ఛార్జింగ్ కూడా కంపల్సరీగా ఏంటంటే కొంత టైం అనేది తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎప్పుడు కూడా దానికి ఛార్జింగ్ అనేది పెట్టుకొని ఉంటుండాలి. అది ఈజీగా మనకు 5 to 6 hours అయితే ఛార్జింగ్ ఎక్కాల్సి వస్తుంది. సో మనం వెళ్ళే ట్రావెలింగ్ బట్టి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టక్కున ఎక్కడ అయిపోతున్న పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా మంది ఇప్పుడు అక్కడక్కడ పెడుతున్నారు. సిటీస్ లాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ కొంచెం విలేజ్ లాంటి ఏరియాలో కొంచెం సిటీకి అవుట్స్కట్ ఉన్న దాంట్లో ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అయితే కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎవరైతే ఈవీ కార్స్ కూడా మన దగ్గర షోరూమ్స్ లో వీళ్ళు సేల్స్ చేస్తున్నారో అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అనేది నా ఫీలింగ్. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, డౌట్స్ ఉంటే నా కామెంట్ ద్వారా చెప్పండి. నేను కంపల్సరీగా ఇంకో వీడియో ద్వారా మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.